టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జెడ్పీ సమావేశంలో చేసుకున్నారు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ ఇవాళ బంద్ కొనసాగిస్తోంది. మహబూబ్నగర్లో బంద్ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, ప్రస్తుతం బంద్ జరుగుతోంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శేఖర్? సిద్ధేశ్వర్, నిన్న జరిగిన జడ్పీ సమావేశంలో కూడా గందరగోళం జరిగిన సంఘటన సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే దాడి నిరసనగా ఈ రోజు విడుదల కొత్త ఆధారంగా కాంగ్రెస్ జిల్లా బంద్ పిలుపునివ్వడం జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో చట్టపరమైన చర్య తీసుకోవాలంటూ వాళ్ళు ఇరువురు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. జడ్పీ స్టేషన్ లో వాగ్వివాదం తోపులాట నేపథ్యంలో పరస్పర ఫిర్యాదులతో 2 ఎమ్మెల్యేలు కూడా అదే పాటు జడ్పీ చైర్మన్ పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. జడ్పీ చైర్మన్ జడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ బెదిరించారని, తీవ్ర పదజాలతో దూషించారని చెప్పి నాగర్కర్నూలు జడ్పీటీ సభ్యురాలు మన్నమ్మ కూడా ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేయడంతో పాటు దుర్భట్లాడినట్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు తనను అంటే దరిద్రమైన ఎమ్మెల్యేలను తనపై దాడి చేసి బెదిరించడంతో దూషించారని చెప్పేసి ఎమ్మెల్యే గువ్వల బాలాజీ కూడా ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం 3 కేసులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఈ రోజు జిల్లా బంద్ పిలుపుకోవడం జరిగింది. మొత్తానికైతే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జడ్పీ సమావేశంలో మొత్తం రాజకీయ వేదికగా మారింది. ఒకరినొకరు దూషించుకోవడంతోనే ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన సమావేశము సాయంత్రం 5:30 వరకు కూడా రాజకీయ వేదికగా మార్చుకొని ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. సభ మర్యాదలను కూడా తుంగలో దొక్కి సభ మొత్తం కూడా ఈ గొడవలతోనే అయితే చేశారు. మొత్తానికైతే ఈ రోజు రాష్ట్ర నాయకులు పిసిసి నుంచి కూడా మన జావారెడ్డి ఈ రోజు ఇక్కడ హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది జిల్లాలోని. మొత్తానికైతే ఉదయం నుంచి కూడా అన్ని డిపోలలో కూడా బస్సులు బయటికి రానియకుండా కూడా బస్సు డిపోల వద్ద కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా బైఠాయించున్నారు. మొత్తానికైతే బంద్ పాక్షికంగానే జరుగుతుంది. ఓకే శేఖర్, థ్యాంక్స్.